వినాయక వ్రత కథను వినాయక చవితి రోజున తప్పకుండా వినాలి. భాద్రపద శుక్లపక్ష చవితిని మనము వినాయక చవితిగా జరుపుకుంటాము. ఆ రోజున వినాయక వ్రత కథను విని అక్షంతలు తలపై చల్లుకుంటే ఆ రోజు చంద్రుణ్ణి చూసినా కూడా అపనిందలు రావు. మనము వినాయక చవితి రోజున శమంతకోపాఖ్యానము తప్పకుండా వినాలి. అలాగే ఈ వినాయక వ్రత కథలో చెప్పిన సింహ ప్రసేన మావదీత్ శ్లోకాలని అందరూ అనాలి. వినాయక వ్రత కథ శమంతకోపాఖ్యానము. యదువంశంలో సత్రాజిత్తు, ప్రసేనుడు అనే సోదరులుండేవారు. వారు నిఘ్నుని కుమారులు. సత్రాజిత్తు సూర్య భగవానుడికై ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమయ్యారు. అనంతరం సూర్య భగవానుడిని శమంతకమణి తనకు ఇవ్వమని సత్రాజిత్తు కోరెను. సూర్యనారాయణమూర్తి ఆయన మెడలోని శమంతకమణిని తీసి సత్రాజిత్తుకిచ్చెను. ఆ మణిని గురించి ఇలా చెప్పెను: ఈ దివ్యమణిని పవిత్రులై ధరించవలెను. అప్పుడు ఈ మణి రోజుకు 8 బారువుల బంగారాన్ని అనుగ్రహిస్తుంది. ఈ శమంతకమణి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనావృష్టి, ఈతిబాధలు, అగ్ని, వాయువు, విష ప్రమాదాలు, దుర్భిక్షము మొదలైనవి ఉండవు. అపవిత్రుడు ధరించినచో ఈ దివ్యమణి మహిమ వల్ల వారే నశించిపోతారు అని సూర్యనారాయణమూర్తి తెలిపెను. అనంతరం సత్రాజిత్తు ఆ మణిని స్వీకరించి ఆయన మెడలో వేసుకొని పురవీధులలో నడిచెను. ఆ దివ్యమణి కాంతుల వలన సత్రాజిత్తును చూసిన ప్రజలంతా సూర్య భగవానుడే శ్రీకృష్ణుని దర్శనం కొరకు వస్తున్నారు అనుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ సత్రాజిత్తుతో శమంతకమణి కనుక ప్రభువైన ఉగ్రసేన మహారాజు దగ్గర ఉన్నట్లయితే రాజ్యము సుభిక్షమవుతుందని పలికెను. సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఆ మణిని సత్రాజిత్తు వేటకు వెళుతున్న తన తమ్ముడైన ప్రసేనునికిచ్చెను. శ్రీకృష్ణునితో కలిసి ప్రసేనుడు వేటకి వెళ్ళెను. అరణ్యంలో కొంతసేపటి తరువాత శరీర శోధన కారణం వల్ల ప్రసేనునికి అశౌచం వచ్చెను. మణి ప్రభావం వల్ల అశౌచం వచ్చిన ప్రసేనుడు సింహం వల్ల సంహరింపబడెను. ప్రసేనుడి దగ్గర నుండి సింహం ఆ మణిని తీసుకువెళ్ళెను. ఆ సింహాన్ని జాంబవంతుడనే భల్లుకం సంహరించెను. జాంబవంతుడు ఆ మణిని తీసుకువెళ్ళి తన కుమారుడైన సుకుమారుడు ఉన్న ఉయ్యాలకు ఆట వస్తువుగా కట్టెను. శ్రీకృష్ణునిపై నీలాపనిందలు. ప్రసేనుడు వేటకి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా తనతో వెళ్ళెను. ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. శ్రీకృష్ణ పరమాత్మ ప్రసేనునికై అరణ్యంలో వెతుకుతూ తలెత్తి చూడగా ఆకాశమున శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనిపించెను. బాగా చీకటిగా ఉన్న కారణం చేత శ్రీకృష్ణ పరమాత్మ తన మందిరానికి తిరిగి వచ్చెను. ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో ఇతః పూర్వము శమంతకమణి ఉగ్రసేనునికి ఇవ్వమని శ్రీకృష్ణుడు అడిగాడు. కాబట్టి తన తమ్ముడైన ప్రసేనుణ్ణి శ్రీకృష్ణుడే చంపి ఆ మణిని దొంగిలించారని సత్రాజిత్తు ప్రచారం చేశాడు. ఆ అపవాదులు తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు సత్రాజిత్తు బంధువులతో కలిసి ప్రసేనుణ్ణి వెతకడానికి వెళ్ళెను. అడవిలో శోధింపగా ఎముకలు, బట్టలు, తెగిపడిన ఆభరణములు కనిపించెను. దానిచే ప్రసేనుణ్ణి గుర్రమును ఏదో క్రూర మృగము చంపి ఉంటుందని శ్రీకృష్ణుడు భావించెను. గుర్రపు పాదముద్రలు ఆగిపోయిన తర్వాత సింహము పాదముద్రలు కనబడెను. అక్కడ శమంతకమణి మాత్రం కనబడలేదు. దీంతో సత్రాజిత్తు బంధువులంతా శ్రీకృష్ణుడే ప్రసేనుడిని చంపి శమంతకమణిని అపహరించాడని, ఆ తర్వాత సింహము ప్రసేనుడిని గుర్రాన్ని తినేసిందని అపవాదము వేశారు. దాంతో శ్రీకృష్ణుడు ఆ అపవాదాలు తొలగించుకోవడానికి మరింత ప్రయత్నము చేసెను. జాంబవంతునితో యుద్ధము. కొంత దూరము వెళ్ళాక అచట సింహము కళేబరము కనబడెను. అక్కడి నుండి బల్లుక పాదముద్రలు కనబడెను. శ్రీకృష్ణుడు ఇది అనుసరిస్తూ వెళ్ళి ఒక గుహలోకి ప్రవేశించారు. అక్కడ యవ్వనంలో ఉన్న ఒక ఆడపిల్ల ఉయ్యాలలో ఉన్న సుకుమారుడికి ఉయ్యాల ఊపుతూ ఉంది. ఉయ్యాలకు ఆట వస్తువుగా కట్టిన శమంతకమణిని ఆ శ్రీకృష్ణుడు చూశాడు. ఆ ఉయ్యాల ఊపుతున్న జాంబవతి శ్రీకృష్ణుడి సౌందర్యమునకు వశపడెను. బహుశా ఆయన శమంతకమణి కోసమే వచ్చారని ఆమె గ్రహించింది. గట్టిగా మాట్లాడితే తన తండ్రైన జాంబవంతుడు వస్తారని, దానివల్ల శ్రీకృష్ణుడికి ఆపద కలుగుతుందని ఆమె భయపడింది. పాట రూపంలో శ్రీకృష్ణుడికి శమంతకమణి గురించి వివరించెను. సింహా ప్రసేన మావదీత్, సింహో జాంబవంతా హతః, సుకుమారాక మరోది, స్తవహేష్యా శమంతకః. ప్రసేనుణ్ణి వధించిన సింహమును జాంబవంతుడు వధించి శమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా, ఈ మణి నీకే, ఏడవకుము. అంతలో లోపల నిద్రిస్తున్న జాంబవంతుడు లేచి వచ్చెను. శమంతకమణికై శ్రీకృష్ణుడు వచ్చెను అని శకించి ద్వంద్వయుద్ధమునకు తలపడెను. ఆ శ్రీకృష్ణుడే రామావతారంలో జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను.
ఆ కాలమున జాంబవంతుడకు రాముణ్ణి ఆలింగనం చేసుకోవాలనే కోరిక ఉండేది. కాని కృష్ణుడు ఆ కోరికను తీర్చుటకై జాంబవంతునితో 21 రోజుల పాటు యుద్ధము చేయవలసి వచ్చింది. క్రమముగా జాంబవంతుడి బలము తగ్గి కృష్ణుడే రాముడని గ్రహించి ఆయన పాదాలపై పడి ప్రార్థించెను. అనంతరం శమంతక మణిని తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణునికిచ్చి పంపెను. శ్రీకృష్ణుని కళ్యాణము ద్వారకానగర పౌరులకు జరిగిన సత్యమును తెలిపెను. శమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకొని తనను క్షమించమని ప్రార్థించెను. తన కన్యారత్నమైన సత్యభామను, మణిరత్నమైన శమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణుడికి ఇచ్చెను. శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైనటువంటి సత్యభామను వివాహం చేసుకొని శమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చెను. జాంబవంతుడి కుమార్తె అయిన జాంబవతిని అలాగే సత్యభామలు శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకున్నారు. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, ఆక్రూరుడను 3 ప్రముఖులు ఉండేవారు. సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేయుటకు పూర్వము వీరి 3 ఒక్కరికిచ్చి వివాహం చేస్తానని సత్రాజిత్తు మాట ఇచ్చారు. కానీ అనుకోని పరిమాణాలలో శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేశారు. దీనివల్ల సత్రాజిత్తుపై ఈ 3 కక్ష పెట్టుకున్నారు. కృష్ణుడు లేని సమయము చూసి సత్రాజిత్తును సంహరించి శమంతకమణిని అపహరించాడని శతధన్వుడిని ప్రేరేపించారు. శతధన్వుడు అట్లే చేసెను. ఆ శమంతకమణిని ఆ క్రూరునికిచ్చి శతధన్వుడు పారిపోయెను. బలరాముడు శ్రీకృష్ణుణ్ణి నిందించుట. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి వచ్చి సత్యభామను ఓదార్చెను. శతధన్వుడి కోసం బలరాముడితో కలిసి రథములో బయలుదేరెను. అలసి పడిపోయిన గుర్రమును వదిలేసి శతధన్వుడు కాలినడకన పరిగెత్తెను. ఇది చూసి శ్రీకృష్ణుడు రథమును బలరామునికిచ్చి శతధన్వుడి వెనకాల పరిగెత్తి ద్వంద్వయుద్ధము చేసి అతనిని సంహరించెను. శమంతకమని చూడగా అది అతని దగ్గర లభించలేదు. తిరిగి వచ్చి బలరాముడికి విషయం చెప్పగా ఆయన కృష్ణుణ్ణి, నీవు బాల్యము నుండి చోరుడవు, ఇప్పుడు ఆమెని నేనడిగిందని శకించి దానిని దాచావు, నీతో నేను కలిసి ఉండను అని బలరాముడు శ్రీకృష్ణుణ్ణి నిందించి విదేహ రాజ్యమునకు వెళ్ళిపోయెను. బాహ్య శౌచము లేక మణిధరించిన ప్రసేనుడు మరణించెను. శ్రీకృష్ణుణ్ణి అవమానించుట వల్లే అంతఃశౌచము కోల్పోయి సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికీ ఆక్రూరుడు కొంతకాలము భగవత్ విరోధిగా మారినందుకు తీర్థయాత్రలకు వెళ్ళెను. కాశీపట్టణము చేరగానే ఆక్రూరునికి మనశ్శాంతి కలిగెను. శమంతకమణి వల్ల వచ్చే బంగారము దైవ కార్యములకు ఉపయోగించెను. ఆక్రూరుడు బాహ్య శౌచము, అంతఃశౌచము కలిగి ఉండటం చేత ఆ ప్రాంతంలో అతివృష్టి అనావృష్టి లేకుండా ప్రశాంతంగా ఉండెను. ఇచ్చట శ్రీకృష్ణుడు బలరాముని చేత నిందలు పడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరము చేరెను. ఈ మణి విషయంలో తమ తండ్రులకు కీర్తి కలగరాదని శ్రీకృష్ణుడే ఏదో మాయ చేసెను అని సత్యభామ, జాంబవతి అనుమానించెను. శ్రీకృష్ణుడు అపనిందలకు కారణం ఏమిటి అని ఆలోచించగా నారద మహర్షి వచ్చి భాద్రపద శుక్లపక్ష చవితి నాడు అర్ధరాత్రి ప్రసేనునితో అడవికి వెళ్ళినప్పుడు చంద్రుడిని చూడటమే కారణమని చెప్పెను. విఘ్నేశ్వరుడు చంద్రుణ్ణి శపించుట. వినాయకుడు అన్ని లోకాలలో విహరించుచు ఒకనాడు చంద్రలోకమును చేరెను. బాహ్యమున వినాయకుడు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కార్యము కలదు. కాని చంద్రుడు పైకి అందంగా ఉన్నప్పటికీ ఎందు దోషములు కలవాడు. అట్టి చంద్రుడు వినాయకుణ్ణి చూసి వికటంబుగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు ఎవరైనా చంద్రుణ్ణి చూస్తే అపనిందలు తప్పవని శపించెను. దానితో జనులందరూ చంద్రుణ్ణి చూడటం మానేశారు. దీనివల్ల చంద్రుడు కుంగిపోయి తాను జన్మించిన క్షీరసాగరములోకి వెళ్ళిపోయెను. చంద్రకాంతి లేకపోవడం వల్ల ఔషధాలు ఫలించటం మానేశాయి. దీనిచే దేవతలు, మహర్షులు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు చంద్రుణ్ణి భాద్రపద శుక్లపక్ష చవితి నాడు నక్తవ్రతము చేసి ఉండ్రాళ్ళు, మోదకం, కుడుములు నివేదనగా చేసి విఘ్నేశ్వరుని పూజ చేయమని చెప్పారు. అంతటా చంద్రుడు ఆ వ్రతము చేయగా వినాయకుడు ప్రసన్నమయ్యారు. అప్పుడు వినాయకుడు ఒక భాద్రపద శుక్లపక్ష చవితి రోజు మాత్రం చంద్రుడిని ఎవరైతే చూస్తారో వారికి నిందలు కలుగునని శపించెను. శ్రీకృష్ణుడు వినాయకుణ్ణి పూజించుట. అనంతరం శ్రీకృష్ణుడు భాద్రపద శుక్లపక్ష చవితి నాడు తాను చంద్రుణ్ణి చూడటం వల్ల కలిగిన నిందలు పోగొట్టుకొనుటకు విఘ్నేశ్వరుణ్ణి పూజించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోతాయని మంగళకరమైన వాక్కును పలికెను. అంతటా శ్రీకృష్ణుడు, తాను సమర్థతతో ఇంత కష్టపడి తిని, కాని సామాన్యులకు ఇది ఎలా సాధ్యం? లోకమంతటినీ అనుగ్రహించమని వినాయకుణ్ణి కోరెను.
భాద్రపద శుక్లపక్ష చవితి అనగా వినాయక చవితి నాడు తనను పూజించి శమంతకోపాఖ్యానం కథని వినిన చదివిన వారు చంద్రుణ్ణి చూసినా నీలాపనిందలు అంటవని వినాయకుడు వరమిచ్చెను. శ్రీకృష్ణునిపై నీలాపనిందలు తొలగుట. తదుపరి ద్వారకా నగరమున క్షామము నివారణకై మహాభక్తుడైన ఆక్రూరుని రాక అవసరమని భావించారు. శ్రీకృష్ణుడు ఆక్రూరునికి కబురు పంపెను. పరమభక్తుడైన ఆక్రూరుడు ద్వారకకు వచ్చుటచే అందరికీ శమంతకమని వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయెను. లోపల బయట శౌచము కల ఆక్రూరుడు వద్ద శమంతకమని ఉండటము శుభ్రప్రదమని శ్రీకృష్ణుడు తలచెను. కావున ఈ వ్రత సమయమునందున జాంబవతి ఉయ్యాల ఊపుతూ చెప్పిన శ్లోకం అందరూ తప్పకుండా పఠించవలెను. సుకుమారాక మరోధి అనగా ఆ సుకుమారుడు మనమే. స్తవహేష సమంతక అనగా ఇప్పుడు గోపాలరత్నము గణేశరత్నము కూడా మనవే. వారి అనుగ్రహముచే ఎల్లరూ ఆయురారోగ్య ఐశ్వర్యమును పొందుతారు. ఈ వినాయక చవితి రోజున ఆ విఘ్నేశ్వరుడిని మనసారా పూజించుకొని దీవెనలను పొందుదాము. ఓం గణేశాయ నమః. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.